చియాన్ విక్రమ్ వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. 63, 64 అండ్ 65 ఫిల్మ్స్ ని లాక్ చేస్తూ సోలో హిట్ కోసం స్పీడప్ చేస్తున్నారు. మడోన్ అశ్విన్ డైరెక్షన్ లో విక్రమ్ 63, ప్రేమ్ కుమార్ తో చియాన్ 64, యాక్షన్ థ్రిల్లర్ గా రామ్ కుమార్ తో 65th ఫిల్మ్ రాబోతోంది. తమిళ సినిమా పరిశ్రమలో చియాన్ విక్రమ్ మరోసారి వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. గతంలో తంగలాన్, వీరధీర సూరన్ చిత్రాలు యావరేజ్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ పొన్నియిన్ సెల్వన్ వంటి మల్టీ స్టారర్ చిత్రంలో భారీ విజయాన్ని అందుకున్న విక్రమ్ ఇప్పుడు సోలో హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా 63, 64, 65 చిత్రాలను లాక్ చేస్తూ స్పీడప్ అవుతున్నారు. విక్రమ్ 63వ చిత్రం మాండేలా మా వీరన్ ఫేమ్ దర్శకుడు మడోన్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందనుంది. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ఇంకా కొనసాగుతూ ఉండటంతో కొంత ఆలస్యం కానుంది. ఇదిలా ఉండగా విక్రమ్ 64వ చిత్రం చియాన్ 64గా 96 మియా లగన్ ఫేమ్ దర్శకుడు ప్రేమ్ కుమార్తో ఖరారైంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనుంది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ చిత్రం 2026 జాన్లో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఆశ్చర్యకరంగా విక్రమ్ 65వ చిత్రం కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. పార్కింగ్ చిత్రంతో నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన రామ్ కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం రామ్ కుమార్ శింబు హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే విక్రమ్ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విక్రమ్ ప్రస్తుతం తన 63 అండ్ 64th ఫిల్మ్స్ ని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలకు సైమల్టేనియస్ గా డేట్స్ కేటాయిస్తూ వచ్చే ఏడాది 2 రిలీజ్లను ఖరారు చేసే దిశగా పనిచేస్తున్నారు. అటు తనయుడు ధ్రువ్ విక్రమ్ కెరియర్ పై కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. ధ్రువ్ నటించిన గత 2 చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన తదుపరి చిత్రం లవ్ అండ్ యాక్షన్ కోసం మణిరత్నం డైరెక్షన్లో బ్యాక్ అండ్ వర్క్లో పాలు పంచుకుంటున్నారు. ఈ చిత్రం నవంబర్ 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. విక్రమ్ తన సోలో హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత 2 ఏళ్లలో కేవలం 2 చిత్రాలకే పరిమితమైన ఆయన ఇప్పుడు వరుస చిత్రాలతో బాక్సాఫీస్ని షేక్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు.